హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి అయితే పప్పు కర్రీని అయితే చేశాను. మన ఇంట్లో పప్పు చారైనా, సాంబార్ అయినా, పప్పు కర్రీ అయినా ఏది చేసినా సరే 2 పూటలకు సరిపడా చేస్తాం కదా! నేనైతే పప్పునైతే 2 పూటలకు సరిపడా చేశాను. వేరే కర్రీ అయితే ఆ పూట వరకే చేశాను. ఇక్కడొచ్చేసి మధ్యాహ్నం చాలా ఇష్టంగా తినేసాడు మా హస్బెండ్. కానీ నైట్‌కి వచ్చేసరికి మళ్ళీ పప్పేనా అన్నట్టు మొహం పెట్టేశాడు. అందుకే నేనైతే ఎగ్స్‌తోనైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. అండ్ ఎగ్ అండ్ పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని మనం ఆమ్లెట్లా వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత వేరొక పక్కకు తిప్పుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పప్పు అండ్ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. వీటిని వస్తే లైక్ చేయండి.